వేడుకలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ఒక మహానీయుడి విజన్, పేదల సంక్షేమానికి నాంది పలికిన ఎన్టీఆర్. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం చంద్రబాబు. రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి గుండెపోటు, మరికొందరు బాత్రూంలో జారి పడుతున్నారు. అక్రమార్కుల భరతం పడతామన్న నారా లోకేష్. గుంటూరులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు. పార్టీ జెండాలను ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు. ఎన్టీఆర్ జీవితం మహోన్నతమన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. గుంటూరు నగర బడ్జెట్ సమావేశం వాయిదా. పండుగల అనంతరం తేదీ ప్రకటన. ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా. ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేష్, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళి అర్పించారు. ఈ మేరకు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అంతా కష్టపడాలన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో చంద్రబాబు, లోకేష్ వెంట ఉండాలని చెప్పారు. తన ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానన్నారు. ఒక మహానీయుడి విజన్ తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తమదని పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు మాట్లాడారు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టీడీపీ. పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్. పార్టీకి మనమంతా వారసులం మాత్రమే, పెత్తందారులం కాదు. నేను కూడా పార్టీకి అధ్యక్షుడిని, టీం లీడర్ను మాత్రమే. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలి. తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది. పార్టీని లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించారు. అలాంటి వారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. చరిత్రలో టీడీపీ నాటి స్వర్ణయుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయి. 43 ఏళ్లు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. అవకాశంగా తీసుకుని విజయాలు సాధిస్తున్నాం. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగు వారున్నంత వరకు తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మన అందరం వారసులు మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. గుప్తుల నాటి స్వర్ణయుగమని చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణయుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా. అన్ని జెండాలు చూడండి, మన జెండా చూడండి. మన జెండాకు ఒక అర్థం ఉంది. అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి, కార్మికులకు ప్రగతికి, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం, నిరుపేదలకు నీడ అందించడానికి గుడిస, ఇల్లు. ఏ సింబల్లైనా ఏ జెండాలైనా ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మన నాయకుడి యొక్క విజన్.
అదే అందరికంటే విభిన్నమైన వ్యక్తి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది అనకుండా అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ, ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా. పార్టీల సంస్కరణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీల సంస్కరణలు తనతోనే మొదలు కావాలని ఆయన అన్నారు. 3 సార్లు ఒకే పదవిలో ఉన్నవారు ఆ తర్వాతి స్థాయికి వెళ్లాలి లేదా బ్రేక్ తీసుకోవాలన్నారు. 4 సార్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తన నుంచి ఈ సంస్కరణ ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నారన్నారు. గ్రామస్థాయి నాయకులు రాష్ట్ర నేతలుగా ఎదిగి పోలిట్ బ్యూరోలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. యువతకు రెక్కలు వచ్చి రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. సీనియర్లు జూనియర్లకు సమ ప్రాధాన్యం ఇస్తామన్న ఆయన పనిచేసే వారికి మాత్రమే ప్రమోషన్లు ఉంటాయని వెల్లడించారు. పార్టీలో యువరక్తం నింపేందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరారు. తాను ఎక్కడ మాట్లాడుతున్నా రెడ్ బుక్ ప్రస్తావన వస్తుందన్న ఆయన రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి గుండెపోటు వస్తోంది, ఇంకొందరు బాత్రూంలో జారిపడుతున్నారని విమర్శించారు. ఇగోలు అధికార గర్వం పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా పనిచేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఆ రికార్డులు బద్దలగొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. 3 అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయి. ఆ 3 అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినాయి. ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం. తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతో మంది అన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. అది మనందరం చూస్తున్నాం. క్లేమోరల్ మైన్కే భయపడని పార్టీ మనది. ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా? 4 ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆనాడే చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే. నేను బయట ఎంత పోరాడుతున్నానో పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా. నా లక్ష్యం ఒకటే, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి, లేదంటే 1 టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు 4వ టర్మ్లో ఉన్నాను. గౌరవ అధ్యక్షుల వారిని నేను కోరేది, ఆ సంస్కరణ నాతో మొదలు పెట్టాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది. యువతకి రెక్కలొచ్చి రాజకీయాల్లో మెరుగైన అవకాశాలు వస్తాయి. నా స్టైల్ ఒకటే, సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా. పసుపు జెండా ఇంకో 40 ఏళ్ళు రెపరెపలాడాలి. దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువరక్తం పారాలి. టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల నివాసంలో జరిగిన ఈ వేడుకలకు టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఎలాంటి కష్టాలు వచ్చినా టీడీపీ ఎదుర్కొని నిలబడి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రబాబు నాయకత్వంలో కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటున్న పార్టీ తెదేపా అన్నారు. ఈ పార్టీ మాకు కన్నతల్లి వంటిదని, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పార్టీ హక్కును చేర్చుకుంటుంది అని అన్నారు. 43 సంవత్సరాల చరిత్ర. ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ సంపాదించుకున్నటువంటి ఆ చరిత్ర బహుశా ఏ రాజకీయ పార్టీకి, అది రీజనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఏ పార్టీకి కూడా ఈరోజు ఉండకపోవచ్చు. దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఒక పక్కన నందమూరి తారక రామారావు గారైతే, మరొక పక్కన ఈ పార్టీని గుండెల్లో పెట్టుకొని ముందుకు నడిపించినటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని కన్న తల్లిలాగా పూజించుకుంటూ ముందుకు తీసుకొని వచ్చారు. కాబట్టి 43 సంవత్సరాల తర్వాత
రాష్ట్రంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీగా ఉంది. అలాగే దేశ స్థాయిలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర తెలుగుదేశం పార్టీ పోషిస్తుంది. ఒక పక్కన నందమూరి తారక రామారావు గారు తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని తీసుకొని వస్తే, తెలుగువారిని ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు చంద్రబాబు నాయుడు గారి సమయంలో వచ్చింది. దాన్ని మళ్ళీ ఇంకా ముందుకు నడిపిస్తూ మన లోకేష్ అన్న గారు ఒక పౌరుషంతో నేటి తరానికి ఆదర్శంగా, నేటి ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా కార్యక్రమాలు చేస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక ప్రాంతీయ పార్టీ 1 కోటి మంది సభ్యత్వంతో ఈరోజు ముందుకు నడుస్తుందనంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మన లోకేష్ అన్నగారి తాలూకా నాయకత్వం. ప్రజల భవిష్యత్తు బాగుండాలి, ప్రజల జీవితాలు బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ముందు కొనసాగాలని నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసి. గుంటూరు నగరపాలక సంస్థ 2025-26 వార్షిక బడ్జెట్పై శనివారం ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కొలువుతీరింది. సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ ఉగాది, రంజాన్ పండుగల అనంతరం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం వాయిదా వేయాలని కోరారు. దీంతో ఇన్ఛార్జ్ మేయర్తో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు చర్చించారు. అనంతరం ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశ నిర్వహణపై టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర అభిప్రాయం అడగగా, రంజాన్ మాసం ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లిం సోదరులను గౌరవించారన్నారు. అదేవిధంగా కౌన్సిల్ సమావేశం ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. పండుగల అనంతరం ఏదో ఒక తేదీ నిర్ణయించాలని మేయర్కు సూచించారు. మెజార్టీ సభ్యుల కోరిక మేరకు నగర ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని, తదుపరి సమావేశ తేదీని త్వరలో తెలుపుతామని ప్రకటించారు. ప్లస్ దాని తర్వాత మళ్ళీ 5ంటికి అంటే 4:30 ఆ టైంలో నమాజ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా పొడిగించడానికి ఉండదు. ఎలా రేపు ఉగాది, ఎల్లుండి రంజాన్, ఎల్లుండి కూడా రంజాన్ అవ్వచ్చు, అంటే అది సోమవారం కానీ. దాని అనుకూలంగా ఏంటంటే 2వ తారీఖు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క విన్నపం అన్నమాట. మీకు దానికి అందరూ అంటే పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఏకోపించారు. ఇందాక ఇది రాకముందు మీకు చెప్తామని వచ్చి అక్కడ కూడా రిక్వెస్ట్ చేశారు. రంజాన్ మాసం కాబట్టి మన మతపరమైన వాళ్ళు అడిగిన అంశం మనం గౌరవించాలి, అంగీకరించాలి. కాబట్టి దానికి మీరు వాళ్ళ తరఫున కూడా నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు అడిగారు ఇట్లా మా నమాజ్ టైం అయింది, నిజంగా 2 అవర్స్ లేట్ అయింది కాబట్టి వివిధ కారణాల వల్ల మీకు వీలైతే దాన్ని తదుపరి ఇంకో డేట్ నిర్ణయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమాజ్ టైం పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా అని నమాజ్ ఉన్నాయి, మాకు చాలా ప్రత్యేకత పూజలు ఉన్నాయి కాబట్టి నేను కూడా అది ఆలోచించి చర్చించి కమిషనర్ గారు మరియు నాని గారు మాట్లాడి మనమందరం ఒకే మాత్రం మీద ఉందాము, ఈ యొక్క సభను వాయిదా వేయాల్సిందిగా అందరూ కోరారు కాబట్టి ఈ సభను వాయిదా వేసి డేట్ మేము చెప్తాం. గుంటూరు నగరపాలక సంస్థ 2025-26 వార్షిక బడ్జెట్పై కౌన్సిల్ ప్రత్యేక సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 1 గంట ఆలస్యంగా ప్రారంభమైంది. 11 గంటల్లోపే వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ నుంచి ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర, ఈరంటి వరప్రసాద్ మాత్రమే హాజరయ్యారు. 11 గంటల 30 నిమిషాలకు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కౌన్సిల్ హాల్లో అడుగుపెట్టారు. సుమారు అరగంట పాటు వేచి చూసిన ఆయన కౌన్సిల్ సమావేశం ఆలస్యం కానున్న నేపథ్యంలో వాయిదా వేయాలని కౌన్సిల్ కార్యదర్శికి సూచించారు. ఉపవాస దీక్షలో ఉన్న కార్పొరేటర్లు నమాజ్ కు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో కౌన్సిల్ సమావేశం ఉగాది, రంజాన్ పర్వదినాల అనంతరం నిర్వహించాలని కోరుతూ సభ నుంచి వైసీపీ కార్పొరేటర్లు బయటకు వెళ్లారు. వీరితో పాటు టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర, ఈరంటి వరప్రసాద్ బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలో హడావిడిగా టీడీపీ, జనసేన కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. నగర ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడంతో వార్షిక బడ్జెట్ పై సభ ప్రారంభమైంది. చెప్పారా వెళ్తారన్నారు. నమాజ్ టైం అయితే 1 గంట నమాజ్, 4 గంటల నమాజ్.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గాలామాధవి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి నాయకులు కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఎమ్మెల్యే గల్లామాధవి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గల్లా రామచంద్రరావు, నిమ్మల శేషయ్య తదితరులు పాల్గొన్నారు. నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం టీడీపీ పార్టీకి 43 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా టీడీపీ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. తెలుగుదేశ కార్యకర్తలే బలంగా నందమూరి తారక రామారావు గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీని ఎంతో విలువలతో కూడుకొని సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మరి బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపించడం జరిగింది. మరి స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజల గుండె చప్పుడై తెలుగుదేశం పార్టీ నిరంతరం నిత్యం ప్రజలతోనే మమేకమై వారిని అభివృద్ధి చెందించేలాగా సంక్షేమాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తా నడిపిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉంది అన్నట్టే కేవలం ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు మాత్రమే దీనికి నిదర్శనం. అయితే ఈ రోజు ప్రతి తెలుగుదేశ కార్యకర్త కుండల నిండా ఆనందంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. అందరం కూడా టీడీపీ పార్టీ కార్యాలయానికి బయలుదేరాము. ర్యాలీగా ముందుకు వెళ్తున్నాము. అక్కడ అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుపుకోవడానికి మా ఈ పశ్చిమ నియోజకవర్గ జిల్లా కార్యాలయం దగ్గర నుంచి వేడుకలు జరుపుకొని అక్కడి నుంచి అందరం కూడా బయలుదేరి ఈ రోజు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహోన్నతమైన రోజుని అందరం కూడా కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం అందరం బయలుదేరాం. చాలా చాలా ఆనందంగా ఉంది. టీడీపీ పార్టీలో నుంచి వస్తున్న ఒక నాయకురాల్లాగా ఎంతో గర్వంగా ఉంది. టీడీపీ కార్యకర్తలని చెప్పుకోవడమే ఒక మనిషికి చాలా గర్వకారణం. అలాంటిది ఈ రోజు టీడీపీ పార్టీ నుంచి ఒక నాయకురాల్లాగా ఎదిగి ప్రజల మధ్యలో నిత్యం ఉంటూ వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అలాంటి దార్శనికత గల నాయకత్వం కింద నేను పనిచేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు 43 వసంతాలు పూర్తి చేసుకున్నది కాబట్టి ఇంకా 100 ఏళ్లు టీడీపీ పార్టీ వర్ధిల్లాలి. ఆ పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తల నాయకులు ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటితే తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కితాబిచ్చారు. స్థానిక 12వ డివిజన్ మాయాబజార్ సెంటర్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్లెక్సీకి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అనేక నూతన సంస్కరణలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చిస్టి, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం నినాదంతో అధికారంలో ఉన్నా లేకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ దేశానికి చాటి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగువారి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. పర్ క్యాపిటల్ ఇన్కమ్, తెలుగువారి పర్ క్యాపిటల్ ఇన్కమ్
మిగతా దేశాల్లో ఉన్నటువంటి ప్రజల కన్నా ఎక్కువగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని నాంది పలుకుతూ ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాల్లో వినూత్నమైనటువంటి పద్ధతిలో ₹2 కిలో బియ్యం దగ్గర నుండి పేదవారికి సొంత ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమంతో పాటు పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించేటువంటి కార్యక్రమం, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు అంతేకాకుండా బీసీలకు అండగా ఉంటూ వారికి కావాల్సినటువంటి రాజకీయంగా కానీ అలాగే సామాజికంగా కానీ అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ యువరక్తంతో ముందుకు సాగుతూ ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో యువగళం పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సమస్యలను కనుక్కొని తద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముద్ర చెరపలేనిది. ఈరోజు తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత అనేటువంటి విధంగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఈరోజు కొత్త ఒరవడితో ముందుకు సాగుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వికాసం ప్రపంచమంతా అఖండ దీపంలో వెలగాలని నందమూరి తారక రామారావు ఆకాంక్షించారని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆనాటి రాజకీయ సామాజిక పోకడలను ఆయన సమూలంగా ప్రక్షాళన చేశారని చెప్పారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో 43వ ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ స్థాయిలో తెలుగువారు సత్తా చాటుతున్నారంటే దానికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబు అనుభవం, లోకేష్ అంకిత భావంతోనే పార్టీ మరింత బలోపేతమైందన్నారు. కార్యకర్తల నరనరాల్లో చొచ్చుకుపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వికాసం ప్రపంచం అంతా కూడా అఖండ దీపంలాగా వెలగాలి అని నిరంతరం పరితపించినటువంటి మహానాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఏ విధంగా పోటీ పడ్డారో అదేవిధంగా తెలుగు జాతి ఈ రోజున ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే విధంగా చేసినటువంటి గొప్ప నాయకులు, విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ప్రపంచంలో చూస్తూ ఉంటే 3 సిటీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి డల్లాస్, రెండోది దుబాయ్, మూడోది హైదరాబాద్. అమరావతి ఇప్పుడే కాదు. ఈ మూడిట్లో అంటే ప్రపంచ స్థాయిలో ఈరోజు తెలుగు వారందరూ కూడా బెంచ్ కారుల్లో కానీ BMW కానీ తిరుగుతున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజనరీ పాలసీస్. రేపు ఇంకొక 2 సంవత్సరాల్లో మాట్లాడుకోబోయే నగరం అమరావతి అవబోతా ఉంది, 4వ నగరం. కాబట్టి వీరందరూ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి వారి గురించి మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఎప్పుడు నిరంతరం అంటే నేను కూడా ఇంతకుముందు దూరం నుంచి చూసి అభిమానించేవాడిని. కాకపోతే ఇప్పుడు ఢిల్లీలో ఇంకా క్లోజ్గా వచ్చినప్పుడు వర్క్ చేయడం చూసిన తర్వాత యాక్చువల్గా ఇంకా అభిమానం ఇంకా నాకు ఒక 10 రెట్లు పెరిగింది ఆయన మీద. ఎందుకంటే 40 సంవత్సరాలు ఒక వర్క్ చేసిన తర్వాత జనరల్గా బోర్ కొట్టేస్తుంది ఎవరికైనా కూడా. ఇంకా ఏదో సాధించాలనేటువంటి తపన నిరంతరం అర్ధరాత్రి 12 కానివ్వండి, 1 కానివ్వండి, మినిస్టర్లతో కలిసే విధానం, రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల గురించి కానీ, వచ్చినప్పుడు అందరినీ కూర్చోబెట్టి అకౌంటబిలిటీ క్రియేట్ చేయటం కానీ. వాస్తవంగా తెలుగు రాష్ట్రాలు 5 సంవత్సరాలు కనుక తెలుగుదేశం పార్టీ ఉండుంటే ఎక్కడో ఉండేది మన అమరావతి కూడా, ఆంధ్రప్రదేశ్. దురదృష్టం అయిపోయింది, ఏదో అయిపోయింది. ఏదేమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువనేత శ్రీ నారా లోకేష్ గారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు వారి జీవితాన్ని త్యాగం చేశారు మొత్తం. టీడీపీ ఆవిర్భావ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ జెండా మోస్తున్నారని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్టీఆర్ మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందని తెలిపారు. శనివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడున్న చంద్రబాబు పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చిన పార్టీ అన్నారు. సింగిల్గా ఎన్నికల్లోకి వెళ్లలేని పార్టీ చంద్రబాబు పార్టీ అని ఎద్దేవా చేశారు. ఏనాడు చంద్రబాబు ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరును ఆయన ఎండగట్టారు. అలాగే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంపై ఆయన ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ కాదని, అది ఆవేశంలో పుట్టినటువంటి పార్టీ అని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ అని,
తెలుగు ప్రజలని ప్రపంచవ్యాపితంగా గుర్తింపు తీసుకురావడం కోసం పుట్టినటువంటి పార్టీ అని. దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్తుంటే విన్నా, తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నటువంటి ఆ చక్రం గురించి, ఆ గుడిసె గురించి, ఆ నాగలి గురించి, అవి దేన్ని సూచిస్తున్నాయో చెప్పేటటువంటి ఉపన్యాసం కూడా విన్నా. నిజంగా చాలామంది తెలియదు, కానీ చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన చెప్పినటువంటి ఈ 3 గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? చాలా మందికి తెలియదు, పాపం కుర్రోళ్ళకి. ఎక్కడున్నారో తెలుసా? ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు. మోయటమే కాదు, ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా, తన మామ పార్టీ పెట్టినా ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ నిలబడతానని ప్రజల పాలు పలికాడు. దుంపదగే వాళ్ళు చూడు, అసలు ఆయనే పెట్టినట్టు పార్టీ, రంగులు ఆయనే నిర్ణయించినట్టు, గుర్తులు ఆయనే నిర్ణయించినట్టు, ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వినేవాళ్ళు అమాయకుడైతే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక మంచి ఉదాహరణని కూడా మనవి చేస్తున్నాం. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే సరే, 43వ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చచ్చిపోయింది. ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ, పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని నల్లపాడు చెరువును స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నల్లపాడు చెరువు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల బహుళ ప్రయోజనాల నిమిత్తం 93 ఎకరాల చెరువును ఆధునీకరిస్తున్నామన్నారు. ఈ పరిశీలనలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, సిటీ ప్లానర్ రాంబాబు, కార్పొరేటర్ చెల్ల రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 27వ డివిజను నల్లపాడు చెరువు 93 ఎకరాలు, దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి పూడికలు తీయకుండా ఇదంతా కూడా పేరుకుపోయింది, గడ్డంతా మెలిసి. తర్వాత ఇక్కడ కొన్ని డ్రైనేజ్ కొత్తగా పెట్టినటువంటి లేఅవుట్స్, డ్రైనేజ్ ఇష్యూ కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంతం వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మా దగ్గరికి వచ్చి అడిగారు. ఈ పూడికలంతా తీసి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ద్వారా థర్డ్ పార్టీని, ఒక అథెంటిక్ సోర్స్ని తీసుకొచ్చి పూడికంతా తీస్తే 10-12 కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. దాంతో మాకు మంచి ఒక ప్లే గ్రౌండ్, చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి ఈ ఏరియాకి వాటర్ సోర్సెస్ పెంచమని అడుగుతా ఉన్నారు. డెఫినెట్గా అంతా చూసాం ఈరోజు. తప్పనిసరిగా ఇది నెక్స్ట్ టేకప్ చేసి చేస్తాం. దీని గురించి రాజ్యలక్ష్మి గారు, వాళ్ళ పిల్లలు, వీళ్ళు యాక్చువల్గా ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలిచారు. వీళ్ళు గెలిచినప్పుడు ఇది చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. వీళ్ళందరూ మా ఆఫీస్కి వచ్చి మాకేం వద్దు, అది ఒక్కడే చేసి పెట్టమని అడుగుతున్నారు. కుర్రాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారు, నిజాయితీగా. డెఫినెట్గా ఇది చేసి ఈ ప్రాంతంలో వీరికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేసుకొస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ ఒక మహానీయుడి విజన్, పేదల సంక్షేమానికి నాంది పలికిన ఎన్టీఆర్. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం చంద్రబాబు. రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి గుండెపోటు, మరికొందరు బాత్రూంలో జారి పడుతున్నారు. అక్రమార్కుల భరతం పడతామన్న నారా లోకేష్. గుంటూరులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు, పార్టీ జెండాలను ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు. ఎన్టీఆర్ జీవితం మహోన్నతమన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. గుంటూరు నగర బడ్జెట్ సమావేశం వాయిదా, పండుగల అనంతరం తేదీ ప్రకటన. ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.